హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ బీట్రూట్ రసం. ఒక్కసారి బీట్రూట్ రసం మీరు ఇలా కనుక చేసుకున్నారంటే రైస్ మొత్తం రసంతోనే తినేస్తారు. సో ఎలా చేయాలో చూసేద్దామా? 2 బీట్రూట్లని సన్నగా తరుక్కొని మిక్సీలో వేసి ఒక 2 కప్పుల వాటర్ వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసుకున్న రసాన్ని స్ట్రెయిన్ చేసుకొని ఆ పిప్పంతా తీసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకొని మళ్ళీ స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ బీట్రూట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ ఆ వాటర్ జ్యూస్లో వచ్చేస్తాయి. మీకు అంతగా ఇంకా వేస్ట్ అయిపోతుంది అని అనుకుంటే ఈ పిప్పును కూడా వేసేసుకోండి రసంలో. లేదంటే మీరు ఒకవేళ బ్యూటీ కాన్షియస్ అయితే అది ఫేస్ ప్యాక్ లాగా వేసుకోండి. మనం రెసిపీలోకి వచ్చేద్దాం. ముందుగా 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని బాగా దంచుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని పోపు వేసుకోండి. పోపు వేసుకున్నాక 2 నుంచి 3 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి, ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా తరిగింది వేసి ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అవుతూ ఉండగా మనం దంచుకున్న జీలకర్ర, వెల్లుల్లి, ధనియాలు కూడా వేసుకోండి. నేను ఇక్కడ చింతపండు రసం యూజ్ చేయట్లేదండి, మామిడికాయ తురుము యూజ్ చేస్తున్నాను. నేను సీజన్లో మామిడికాయలు దొరికినప్పుడు వాటిని తురుముగా తీసుకొని డీప్లో ఫ్రీజ్ చేసి పెట్టుకుంటాను. చింతపండు చాలా తక్కువ యూజ్ చేస్తాను, ఎక్కువగా ఈ పేస్ట్నే యూజ్ చేస్తాను. సో మనం తీసి పెట్టుకున్న ఈ బీట్రూట్ రసంని కూడా వేసుకొని బాగా కలుపుకొని కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్ వేయక్కర్లేదు, మనం చిల్లీస్ వేసాం కాబట్టి సరిపోతుంది. కొంచెం కల్లుప్పు వేసుకొని బాగా మరిగించి ఒక 10 నుంచి 20 నిమిషాల పాటు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని రైస్లో వేసుకొని తింటే రైస్ మొత్తం మీరు బీట్రూట్ రసంతోనే తినేస్తారు. చాలా కమ్మగా ఉంటుంది, చాలా హెల్తీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి.